MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే తల్లి. ఏమడుగుతావని భయంగా ఉంది. విశ్వ నియమాల గురించి అడిగితే హ్యాపీ, అందుకే అడగదు. ఓకే, ఏమని అడుకో, నో ప్రాబ్లం. అమ్మ, శ్రావణ మాసం వచ్చిందంటే ఆడవాళ్ళందరికీ కూడా ఈ నెలంతా ఒక పండుగ వాతావరణం. చాలా చక్కగా రెడీ అవ్వడం దగ్గర నుంచి, పూజల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చాలా చక్కగా చేసుకుంటూ ఉంటాం కదా. ముఖ్యంగా శ్రావణ మాసంలో చేసుకునే ఒక వ్రతం ఏంటి అని అంటే వరలక్ష్మి వ్రతం. అవును. ఈ వరలక్ష్మి వ్రతం కూడా ఒక్కొక్కరు ఒక్క రకంగా చేస్తూ ఉంటారు. అసలు నిజంగా చేయాల్సిన విధానం ఏంటి, చేస్తున్న వాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏమైనా ఉన్నాయా, అవన్నీ కూడా సవివరంగా వివరించండి. నేనేంది ప్రతిదాన్ని సైంటిఫిక్గా ఆలోచిస్తాను నాన్న. అయితే ఆషాఢంలో షాపింగ్, కేజీ చీరలు, ప్రతి ఆషాఢంలో బోలెడు చీరలు కొనిపెట్టుకుంటాం. అవన్నీ కట్టుకోవడానికి బోలెడు తెచ్చేసి అందరికి పంచడం అలవాటు నాకు. ప్రతి ఆషాఢంలో బోలెడు పంచి పెట్టిర్రు. కూతుర్ని ఎట్లా మర్చిపోయినరు? కూతుర్లకు ఫస్ట్ ఇంపార్టెన్సే కూతుర్ల తర్వాతనే వేడేవాళ్ళు. అయితే ఇప్పుడు మా మహిళా మండలిలో 100 మంది ఉన్నారు, అందరు అమ్మాయిలే. నాకు వాళ్ళందరూ అంటారు, అమ్మ నీ చేత్తో బొట్టు పెట్టిస్తేనే తాంబూలం. అలా అలవాటు అయిపోయింది. గోరెంటాకు పెడతాను ప్రతి సంవత్సరం, అందరిని పిలిచి ఆడపిల్లలకు లాంఛనంగా స్వీట్ తినిపించి గోరెంటాకు పెట్టి పంపిస్తాను ప్రతి ఆషాఢంలో. ఆషాఢంలో 9 మంది అమ్మవార్లకి చీరలు పెట్టి అందరము బస్ వేసుకొని వెళ్తాం. వెళ్ళి అన్ని అమ్మవార్లకు చీరలు పెట్టి రావడం ఒకటి ఆచారంగా ఉంది. తర్వాత శ్రావణంలో తప్పనిసరిగా అందరు అమ్మాయిలకి నవరాత్రుల్లో 9 రోజులు నేను మౌనవ్రతం చేస్తూ అమ్మవారికి పూజ చేసి అందరికీ చీరలు పెట్టడం అలవాటు ఉంది. నేను లేకున్నా యూఎస్ నుంచి కూడా గిఫ్ట్ ఎవరికో ఇచ్చేసి మీరు అందరు పెట్టుకోండి, అందరు బెంగ పెట్టుకుంటారు ఇక్కడ, అమ్మ మీరు లేరని. కాబట్టి అందరు అమ్మాయిలు నా కూతురులే. అలాగా విశ్వ నియమాల గురించి, వరలక్ష్మి పూజ గురించి చెప్పుకోవాలంటే ఉదయం పులకరించిపోతుంది. ఏదైనా పూజ చెయ్యాలి అంటే నాన్న, భక్తి, శ్రద్ధ, భక్తి, నియమనిష్టల మీద నమ్మకం ఉండాలి. ఆ అమ్మవారి మీద నమ్మకం ఉండాలి. ఇవి ఏమిటంటే ఊర్లలో వాళ్ళకు, పల్లెటూరులో వాళ్లకు బోనాలు మాత్రము, బతుకమ్మలు మాత్రమే తెలుసు. ఈ వరలక్ష్మి పూజలు, శుక్రవారము, శ్రావణ మాసం నోములు ఊర్లలో వాళ్ళకి తెలియదు. అస్సలు తెలియదు. పాటిస్తారు కానీ ప్రత్యేకంగా శ్రావణ మాసం అంటే కూడా వాళ్ళకి పెద్దగా పట్టింపు ఏమీ ఉండదు. శ్రావణంలో నాగపంచమి అని వస్తుంది చూడు, అదొకటి చేస్తారు. ఆంధ్ర వాళ్ళు ఏం చేస్తారంటే నాగుల చవితి అని చేస్తారు కార్తీక మాసంలో. ఇక్కడ తెలంగాణ వాళ్ళు నాగుల పంచమిని, నాగులకు పాలు పోయడం అనేది విశిష్టంగా చేస్తారు. ఊర్లో ఎవరైనా చేస్తారు. కానీ మిగతా పండుగలు, శుక్రవారాలు, మంగళవారాలు, ఇవన్నీ ఈ టౌన్లలో, హైదరాబాద్లలో, ఇక్కడ ఈ ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళకు చేసుకునే వ్యవహారాలే ఇవన్నీ. ఊర్లలో ఇప్పుడు ఈ మధ్యలో టెక్నాలజీ పెరిగి యూట్యూబ్లలో ఆ ఛానల్లో ఈ ఛానల్లో ఎక్స్పోజ్ అవ్వడం మూలంగా అందరూ చేయాలన్న ఆరాట పడుతున్నారు. కానీ అమ్మ, ఇది నిజంగా శాస్త్ర ప్రకారంగా అందరూ చేయాల్సిన వ్రతమే కదా? అందరూ చేసుకోవచ్చు. అయితే చూసి ఒకరు చేస్తున్నారు అలా ఉండదంట. కొంతమంది నేనేం పర్వాలేదమ్మా, నేను వరలక్ష్మి పూజ చేస్తున్నాను కదా, నా పక్కన కూర్చో పర్వాలేదు నాన్న అంటే, మాకు ఇంటికి ఆచారం లేదమ్మా, మేము కూర్చోకూడదు, మా అత్తగారు వాళ్ళు మా ఇంట్లో ఇది లేదు, మేము ఉట్టి అమ్మవారి ఫోటోకే చేసుకుంటాము అంటారు. అంటే నోముగా ఉన్న వాళ్లకు ట్రెడిషన్స్, ఆ పద్ధతులు పాటించాలి. లేని వాళ్ళు మామూలుగా శుక్రవారం నోములాగా చేసుకోవచ్చు, ఒక పటం పెట్టుకొని చేసుకోవచ్చు. అయితే ఇందులో స్పెషలైజేషన్ వరలక్ష్మి పూజలో ఏంటి నానంటే అన్ని 9 అంటే ఏమిటిది, హైయెస్ట్ రిచ్ కదా. ఇంకా 9 తర్వాత ఏ సంఖ్య లేదు. 9 అనేది నవగ్రహాలు. నవగ్రహాల్లో సూర్యుడు, చంద్రుడు, మంగళుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని కదా. అంటే మన శరీరంలో ఉండేది కన్ను, మనస్సు, రక్తము, నాడీబండలము, జ్ఞానము, ప్రేమ. శుక్రుడు అంటే ప్రేమ, సుఖము. శని అంటే ఆస్తులు. రాహు అంటే మాయ. కేతు అంటే మోక్షతత్వం మనకి. తర్వాత మన మణిపూరక చక్రము, స్వాధిష్టానము, మూలాధార చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము, హృదయము, మూలాధారము, స్వాధిష్టాన చక్రము, సహస్రార చక్రము. అగ్ని, జలము, అగ్ని, భూమి. మూలాధారం అంటే అగ్ని, భూమి కిందికి వస్తుంది. మణిపూరక చక్రం అంటే అగ్ని, స్వాధిష్టానం అంటే జలము, విశుద్ధి అంటే వాయువు, ఆజ్ఞాచక్రం అంటే
ఆకాశము, హృదయము అంటే జలము, మూలాధార చక్రము అంటే వాయువు, అంటే ఈ పంచభూతాలకు సంబంధించిన రిలేషన్షిప్ చెప్తున్నా. స్వాధిష్టానం అగ్నికి, ఆకాశహస్రానము తేజోమయం. అంటే నా విశ్వ నియమాల ప్రకారము ద లా ఆఫ్ పవర్ ఒకటి, లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఒకటి, లా ఆఫ్ యాక్షన్ ఒకటి, లా ఆఫ్ కమ్యూనికేషన్ ఒకటి, లా ఆఫ్ ఎక్స్పాన్షన్ ఒకటి, లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటి, లా ఆఫ్ కర్మ ఒకటి, లా ఆఫ్ ఇల్యూషన్ ఒకటి, లా ఆఫ్ లిబరేషన్. ఇలాగా మన ఈ విశ్వ నియమాలతో అనుబంధం కలిగి ఉన్నదే వరలక్ష్మి పూజ. నువ్వు ఇందాక ఫీల్ అయ్యావు విశ్వ నియమాల గురించి. నేను చాలా రోజులైంది మనం మాట్లాడుకొని, వచ్చేసింది, దూరిపోయింది. తర్వాత నవధాన్యాలు మనము నవధాన్యాలకు కూడా చాలా నవగ్రహాలకు వరలక్ష్మి వ్రతంలో 9 అనేది ఎందుకో చెప్పబోతుంది. వరలక్ష్మి వ్రతం అంటే 9 తోరణాలు కట్టుకుంటాము, 9 రకాలైన పూలు పెట్టుకుంటాము, 9 రకాలైన వంటలు చేస్తాము. 9కి విశేషం ఏమిటి? ఈ విశ్వ నియమాలకి, నవగ్రహాలకి, మన శరీరానికి వాటి రిలేషన్షిప్ చెప్తున్నాను నేను ఇప్పుడు. గోధుమలు సూర్యుడికి సంబంధించింది, వరి చంద్రుడికి సంబంధించింది, మణిపూరక చక్రం సూర్యుడికి సంబంధించింది, వరి అన్నము చంద్రుడికి సంబంధించింది, పెసలు మంగళుడికి సంబంధించింది, మినపపప్పు బుధుడికి సంబంధించింది, తర్వాత బంగాళదుంప గురువుకు సంబంధించింది, శనగలు శుక్రుడికి సంబంధించింది, వేరుశనగలు శనికి సంబంధించింది, మిల్లెట్స్ రావుకు సంబంధించింది, జొన్నలు కేతుకు సంబంధించింది. అంటే తేజస్సు శక్తి పెరగడానికి, సౌమ్యత శాంతి పెరగడానికి, మన రక్తశుద్ధి కలగడానికి, మెదడు నాడీ శక్తి పెరగడానికి, జీర్ణశక్తి పెరగడానికి, రక్త పోషణ సౌందర్యము పెరగడానికి, శక్తి కలగడానికి శని అంటే క్రమశిక్షణ. శని వస్తుంటే భయపడతాడు, సిస్టమేటిక్ రూల్స్ ఆయనకి, అంటే క్రమశిక్షణ. మానసిక శుద్ధికి గురువు ప్రాధాన్యత, మోక్షాన్ని పెంచేవి ఆహారం. అంటే 9 రకాలైనటువంటి ఆహారంలో ఏమేం వాడతారు? గోధుమలు, వరి, పెసలు, మినపప్పు, బంగాళదుంపలు, ధాన్యాలు, శనగలు, వేరుశనగలు, మిల్లెట్లు, జొన్నలు, అన్నిటికి సంబంధించి 9 రకాలు చేస్తాం మనం. అన్నీ ఉపయోగిస్తాం. మనం చెప్పిన బజ్జీలు చేసుకుంటాం కదా, మరి పోపు వేసుకుంటాం కదా, అన్నీ వేసేసి అలాగా 9కి సంబంధించింది. కాబట్టి మన విశ్వ నియమాలను అనుసరించి కూడా ఇదంతా కూడాను 9 తోరాలు కడితే ఏం జరుగుతుంది మనకంటే, 9 జన్మలలో చేసుకున్న పాపం తొలగిపోతుంది. ఆ తోరణానికి 9 ముళ్ళు వేసి, 9 రకాలైన పూలు వేసి, 9 ముళ్ళు వేసి ఇలా పట్టుకొని ఆ తోరానికి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ముడికి పూజ చేస్తూ వెళ్తాము. అది భార్యాభర్తలు ఇద్దరు కట్టుకుంటారు. భార్య భర్త కడుతుంది, భర్త భార్య కడుతుంది. ఇప్పుడు పూజారి వచ్చి ఏం చెప్తారంటే, మీరు ఎవరికైతే వాయనం ఇవ్వదలుచుకున్నారో ఆమె కూడా కట్టండి అంటారు. ఆమె చేత కట్టిస్తారు. లేదా భార్యాభర్తలు ఇద్దరే పెట్టుకునే వాయనము ఒక మహిళకి ముందు అమ్మవారుగా భావించుకొని, అంటే మనం ఈ విశ్వంలో మనం ఎవరికి అయినా ఇస్తే మళ్ళీ అది రిటర్న్ వస్తుంది అనేదే శాస్త్రమే బాబు. అంతకంటే ఎక్కువ సైంటిఫిక్గా 9 అంటే ఏమిటిదో ముందు తెలుసుకో. 9 అంటే అన్నీ వచ్చినాయి, నవగ్రహాలు, నవధాన్యాలు అన్నీ వచ్చినాయి. కాబట్టి 9 రకాలైన వంటలు చేసి దేవుడికి ఆరగింపు పెట్టుకుంటామా? వరలక్ష్మి పూజ అంటే 9 రకాల తోరం కట్టుకుంటామా? 9 రకాలైన పువ్వులు కూడా వేస్తామా? అన్ని కలర్స్ మన బాడీకి అవసరం. విబ్జిఆర్లోని 7 రంగులు మన శరీరంలో నాడులన్నీ యాక్టివేట్ అవుతాయి. ఆల్ కలర్స్ 9 కలర్స్ మనం చూస్తాం. 9 మంది ముత్తైదులను కూర్చోబెట్టి వాళ్ళకి భోజనాలు పెడతామో, తాంబూలాలు ఇచ్చుకుంటామో, అది ఎవరి శక్తి మేరకు వాళ్ళని చేసుకుంటాం. కాబట్టి వరలక్ష్మి పూజ అనేది ఈ విశ్వ నియమాలకు సంబంధించినటువంటి అంశము. 9 రకాలైనటువంటి ఆహార ధాన్యాలు మన శరీరంలోకి వెళ్తున్నాయి. 9 రకాలైన కలర్స్ మన బాడీలోకి కావలసినవి వెళ్తున్నాయి. తర్వాత ఏం చేస్తున్నాము? కలశం పెట్టుకుంటున్నాం. కలశం పెట్టుకొని దానిపైన జాకెట్ గుడ్డ పెట్టుకొని తమలపాకులో ఆ గ్రీనరీ ఒకటి పెడుతున్నాం, ఆకులను పెడుతున్నాం మన హార్ట్ చక్ర గురించి. నీరు ఎందుకు పెడుతున్నాము? స్వాధిష్టాన చక్రం. వెండి ఎందుకు పెట్టుకున్నాం? మన మూలాధార చక్రం. ప్రతిదీ కూడా మన బాడీకి రిఫ్లెక్షన్ కలిగి మన బాడీలో సైంటిఫిక్గా యాక్టివేషన్ కలగడానికి, మన నాడులన్నీ యాక్టివేషన్ కలగడానికి, మన మూలాధార చక్రము, స్వాధిష్ట, మణిపూరకం, అనాహతము, విశుద్ధిలో ఉన్న బ్లాకేజెస్ అన్నీ పోవడానికి. ఇంకొకటి ఏంటంటే పీక్ పీరియడ్ సైంటిఫిక్గా వర్షాకాలం, పీక్ రైనీ సీజన్. ఆడవాళ్ళు ఆ రోజులు, ఈ రోజులంటే ఉద్యోగాలు చేస్తున్న ఇటు అటు తిరుగుతున్నారే బాబు. ఆ రోజుల్లో ఆడవాళ్ళంతా ఇంట్లోనే ఉండేవాళ్ళు. రథాలు కథలు ఏదో చెప్పి మనను ఇలా హుషారు చేసేసారు పెద్దవాళ్ళు. ఏదో యాక్టివేషన్. బంగారం కొనుక్కుంటాం. బంగారం మన
ఆత్మకు సంబంధించింది, హై పిచ్ ఎనర్జీది, మన బాడీలో ఉండే ఎనర్జీ పాయింట్ అని చిప్ అని చెప్తుంటాను కదా, అది గోల్డ్కి సంబంధించింది. కాబట్టి బంగారం తీసుకురాలి. వస్త్రాలు ఎందుకు చేస్తాము? ఒక్కొక్క పోగును చేసి దేవుడికి 2 ఒత్తులు వేస్తే 2 జన్మలు చేసుకున్న పాపం తొలగిపోవడానికి. అది రోజు 2 ఒత్తులు చేసి పెట్టి నువ్వుల నూనె వేస్తే మూలాధార చక్రం యాక్టివేషన్, అంటే శని దోషాలు పోతాయి నువ్వుల నూనె వేస్తే. లేదు నెయ్యి దీపం పెడితే మణిపూరక చక్రం యాక్టివేషన్ అవుతుంది. అందుకనే బొడ్డు కింద చీర కట్టుకుంటే దేవుడి దగ్గర కూర్చుంటే మన మణిపూరక చక్రం యాక్టివేషన్ కలుగుతుందని. తర్వాత మన 2 కళ్ళతో ఆ 2 దీపాలను చూస్తే 2 కళ్ళకు కొంచెము ఎనర్జీ పెరుగుతుంది అని అర్థం. సూర్యకిరణాలు తగిలించే లేదు కాబట్టి ఆవు నెయ్యి దీపంతో వచ్చినది కళ్ళకు కలిగి కళ్ళు తేజోవంతం అవుతాయి. అట్లా మన బాడీలో ఉండే అన్ని యాక్టివేషన్కి. ముత్తైదులకు మీరు ఏది ఇస్తున్నారో మనకు విశ్వం ఇంకేదో కావాలి, మీరు ఏదో కోరిక కోరుకుంటారు. ఆ నీళ్లు పెట్టి నీళ్లు చదివి కలశం మీద కొబ్బరికాయ పెట్టి కొబ్బరి నీళ్లు కూడా ఉంటాయి కదా, తొకతో ఉంటుంది, తలకాయ కూడా ఉంటుంది కదా, కొబ్బరి తీసేయం పెట్టే పూజ చేసుకున్న తర్వాత ఆ కొబ్బరికాయ నీళ్లను మన ఇంటి వాళ్ళమే తాగుతాం. నీళ్ళకే మనం ఏమంటే అదే వైబ్రేషన్ కలిగి కోరిక తీరుతుంది. అన్ని మంత్రాలు చదివావు, నిష్టగా చేశావు, భక్తితో చేశావు, ప్రేమతో చేశావు, నమ్మకంతో చేశావు, మంత్రాలన్నీ చదివావు, పూజారితో చేయించుకున్నావో, యూట్యూబ్ పెట్టుకున్నావో, దట్ ఈస్ నథింగ్. అక్కడైతే ఒక పవర్ఫుల్ ఎనర్జీని తయారు చేసావు కదా, ఆ ఎనర్జీ అంతా నీకు వస్తుంది. నీవు గిఫ్టులు అందరికి ఇస్తున్నావు, విశ్వంకి ఎన్నో ఇస్తున్నావు కాబట్టి నీ కోరిక ఫలించి. ఇప్పుడు అమ్మ వరలక్ష్మి వ్రతంలో కలశంలో పెట్టిన కొబ్బరికాయని ఏం చేయాలి? మనమే కొట్టుతాం. శనివారం 2వ రోజు శనివారం నాడు కొట్టి మన ఇంట్లో సభ్యులే ఆ నీళ్లు భగవంతుడి దగ్గర పచ్చడి చేయరు. దాన్ని పచ్చడి చేసుకున్నా కూడా ఇంట్లో వాళ్ళే తినాలి అనేది శాస్త్రం. ఆ కొబ్బరికాయ ఎవరికి ఇవ్వకూడదు. ఎందుకు? ఆ కొబ్బరి నీళ్ళనేవే మనం అనుకున్న మాట సక్సెస్ఫుల్గా కోరిక తీరుతుంది. ఆ నీళ్లు ఇంట్లోనే చల్లాలి, బయట చల్లకూడదు, చెట్లకే పోయండి, మీ ఇంట్లో వాళ్ళే వాడుకోండి అంటుంటారు. అందులో దాంట్లో కాయిన్ వేశారు, మనీ వేశారు. అంటే ఏ ఆర్థికమైన ఇబ్బందులు మాకు లేకుండా ఉండడానికి, నీళ్లు మా రిలేషన్షిప్ బాగా ఉండాలని కోరుకోవడము, బంగారం నివేదన చేసి అది కూడా మనకు ఫైనాన్షియల్గా అప్పుడప్పుడు చేసుకున్న కాసు బంగారం ఏదో కొనుక్కుంటాం కదా, అబ్బో మేము వరలక్ష్మి పూజ రోజు ఏదో, అది కూడా సేవింగే అంతే కదమ్మా. ఓ కారు కొనుక్కుంటే వాల్యూ ఉండదు, కానీ మన బంగారం కొనుక్కుంటే ఎప్పుడు వాల్యూ కదా. కాబట్టి ఇదంతా మన సైంటిఫిక్గా జరుగుతున్నటువంటి అంశం. ఆ రోజు ఇల్లు క్లీన్ చేసుకుంటాము, ఓపిక లేకున్నా కూడా చేసుకుంటాము, శుచి శుభ్రతతో స్వచ్ఛమైనటువంటి ఫుడ్ను మనం తింటాము. ఇవన్నీ కూడా శాస్త్రీయతతో కూడుకొని వరలక్ష్మి పూజ ఆషాఢంలో చీరలు కొందాము, వరలక్ష్మి పూజ చేసి ఎంజాయ్ చేద్దాం అంతే. మనం ఎక్కడ తగ్గేది లేదు. ఇంకోటి చల్ల నీళ్ళల్లో తిరుగుతూ ఉంటే మనకు వాతతత్వం పెరుగుతుంది వర్షాకాలంలో, అందుకని కాళ్ళకు పసుపు రాచుకుంటాం. పసుపు అనేది మేలు, కుంకుమ అనేది ఫీమేల్. అంటే స్త్రీలలో స్త్రీ శక్తి పురుష శక్తిని ఈక్వల్ చేసుకుంటున్నాం ఆ రోజు. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ విశ్వ నియమాల ప్రకారము 12th లా నువ్వు ఫీల్ అయినావు కదా, విశ్వ నియమాలు కావాలని. 12వ లా ఏంటిదంటే లా ఆఫ్ జెండర్. లా ఆఫ్ జెండర్ అంటే ఏంది? స్త్రీ పురుష తత్వము. స్త్రీ పురుష తత్వము అంటే ఏంది? ఈ ప్రకృతి అంతా స్త్రీ పురుష శక్తితో ఉంది. ప్రకృతి విశ్వంలో ఉండే ఎనర్జీ అంటే స్త్రీ పురుషులతో కూడి ఉంది. దాన్నే మనకు అర్థమయ్యేటట్టు పూర్వీకులు శివుడు పార్వతి అర్ధనారీశ్వరిని చూపించారు. అంటే ప్రతి స్త్రీలోనూ ప్రతి పురుషుడిలోనూ స్త్రీత్వం ఉంటుంది, పురుషుడి తత్వం ఉంటుంది. ఏందే మొగరాయిలా అలా చేస్తున్నావు అంటే పురుషతత్వం వాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది. కొందరు మొగాళ్లలో ఏమవుతుందంటే స్త్రీత్వం పురుషతత్వంలో పురుషుడితో పాటు స్త్రీతత్వం ఎక్కువ ఉంటుంది ఆయనకి. అప్పుడు ఇలాంటి పూజలు చేసినప్పుడు ఏమవుతుందంటే స్త్రీతత్వం పురుషతత్వం ఈక్వల్ అవుతుంది. మొగుడితోడు గొడవలు పడరు. అందులో రహస్యం కూడా ఇదే. భార్యాభర్తలు గొడవలు పడరు, ఎందుకంటే స్త్రీత్వం ఈ అమ్మాయిలో పెరిగింది. మొగుడితో కొట్లాడదు, ఏమ్మా దెబ్బలాడదు. అందరు ఏమంటారంటే మొగుడు కోసమనో ఇంకోడు కోసమో పూజలు చేయాలని ఏవో మాటలు చెప్పారు, కానీ అది కాదు. పురుష శక్తి స్త్రీ శక్తిని ఈక్వల్ చేయడానికి చేసే పూజ ఇదంతా. అప్పుడు మనలో మనం అన్ని బ్యాలెన్స్. ఇంకోటి కాదు, ఓన్లీ వరలక్ష్మి అంటే ఏంది? అన్ని లక్ష్ములు కావాలి. పిల్లలు సంతాన లక్ష్మి కావాలి, విజయలక్ష్మి కావాలి, ధైర్యలక్ష్మి కావాలి, ప్రతి లక్ష్మి మనకు, ఆరోగ్యలక్ష్మి మెయిన్ కావాలి, ఫైనాన్స్ కావాలి. కాబట్టి అన్నిటినీ కలిపి వచ్చేది నవనిధ భక్తి
ప్రేమతో చేస్తాం. అందుకే నవరాత్రులు, నవధాన్యాలు, నవనాడులు ఈ సృష్టిలో 9 చాలా ముఖ్యమైనది. కాబట్టి పౌర్ణమికి ముందు రోజే ఈ వరలక్ష్మి పూజ చేస్తాం నాన్న. అవునమ్మా. అదొక విశేషమైనది. పౌర్ణమి అంటే నిండు మనసు చాలా పవిత్రంగా ఉంటుంది మనకి. అయితే మేమేం చేసుకునే వాళ్ళం అంటే కొన్ని ఏవో ఆటంకాలు వచ్చినప్పుడు శుక్రవారం పౌర్ణమి, రాఖీ పూర్ణిమ వచ్చినప్పుడు వరలక్ష్మి పూజ పొద్దున్న చేసేసుకొని రాఖీ పూర్ణిమ ఆ రోజు అన్నదమ్ములను పిలుచుకొని ఆ రోజే రాఖీలు కట్టి అందరికి భోజనాలు పెట్టుకునేవాళ్ళం. అంటే కొందరికి ఇది ఆచారంగా ఉండదు, శుక్రవారం ముందుదే చెయ్యాలి అని, వీలు కాకపోతే దసరా రోజు ఎప్పుడో చెయ్యాలని, అంటే వాళ్ళ వాళ్ళ ట్రెడిషన్ నమ్మకాలను బట్టి ఏ రోజైనా చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకున్నా తప్పులేదు. అన్ని రకాలైన వంటలు చేసి మన అందరం పంచుకొని తినడం ఇంకా బాగుంటుంది. రోజు పిజ్జాలు బర్గర్లు తిని ఆ రోజు బొబ్బట్లు బూరెలు తినండి అమ్మాయిలు. సాంప్రదాయమైన వంటలు రుచి చూడండి ఒక్క రోజు అన్నా. అమ్మ, నాగుల పంచమి రాబోతుంది శ్రావణ మాసంలో. అయితే మనం శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో వచ్చే పంచమి చవితులకు చాలా విశేషంగా మనం పూజలు చేస్తూ ఉంటాం. ఈ పంచమిన మనం ఎటువంటి విధానాలు ఆచరించాలో వివరించండి. పూర్వం ఏం చేశారంటే నాగుపాము అని అంటే నాగదోషము అంటూ పెద్దవాళ్ళు మనకు చెబుతూ వచ్చారనమాట. చెబుతూ వచ్చి నాగదోషాలు ఉంటాయి కాబట్టి పిల్లలకు ఏదైనా ఇబ్బందులు కలగకుండా, అంటే బాలారిష్టలు ఉంటాయి వాళ్ళకు 10 ఏళ్ల వరకు పిల్లలకు బాలారిష్ట. ఆ బాలారిష్టాలు రాకుండా ఇంట్లో ఒక కులదేవతను పూజించడము, నాగదేవతను పూజించడము చాలా ముఖ్యము అనేది శాస్త్రం చెబుతుంది. పెద్దవాళ్ళు అనగా విన్నాం, శాస్త్రం మనకు తెలియదు పూర్తి. అయితే నాగుల అసలు సైంటిఫిక్గా మన విశ్వ నియమాలను అనుసరించి మన వెన్నెముకనే ఒక పాము, మన వెన్నెముక ఒక పాము. తర్వాత ఇది ఇలా నాడి, ఇది పింగళా నాడి, ఇది సూర్యనాడి, ఇది చంద్రనాడి అంటున్నాం కదా. ఇది వల్లి, ఇది దేవసేన, వెన్నెముకనేమో పాము అన్నమాట. పాము ఇలా ఉంటుంది, అది సుడి తిరిగి ఇలా ఉంటుంది, అది నాగదేవత. అది మనం అర్థం చేసుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేనను ఫిగర్గా ఇచ్చి అక్కడ మీరు అభిషేకం చేయండి అని పెద్దవాళ్ళు చెప్పారు. అది మన శరీరంలో కూడా ఉంటుంది. దాన్ని చేయడమే అనులోమ విలోమం చేసి ప్రజెంట్లో ఉండడానికి ప్రయత్నించడము. అయితే ఈ నాగుల పంచమి అనే దాని విశిష్టత ఏంటంటే, మన విశ్వ నియమాలను లా ఆఫ్ డివైన్ వన్నెస్, ఫస్ట్ది మనం ఏకత్వ నియమం అని చెప్పుకున్నాం. అంటే నాగదేవతలు ప్రకృతి శక్తులకు ప్రత్యక్ష స్వరూపాలు. ఈ నాగదేవతలు చాలా దేవతలు ఉంటారు. నాగలోకం అంటూ ఒక లోకం ఉందని కూడా అంటారు. అట్లాగా నాగదేవతలు మొత్తం కూడా ప్రకృతి శక్తులకు ప్రత్యక్ష రూపాలుగా ఉన్నాయి మనకు. సర్పం అంటే భయం కాదు, అది ఒక శక్తి, ఒక మేధ, కుండలిని శక్తి అని అన్నారనమాట పూర్వీకులు, మనకు అర్థమయ్యేటట్టు. ఇది లా ఆఫ్ వైబ్రేషన్ అంటే కంపన నియమం. 2వ నియమానికి ఏం జరుగుతుంది, మనం మంత్రోచ్చారణ చేస్తాము, శ్లోకాలు చదువుతాం, నాగశక్తిని మనం ఆహ్వానిస్తాము మనలోనికి. తర్వాత నాగేంద్రాయే నమః, ఓం నాగేంద్రాయే నమః అంటే మంత్రాలు శక్తిని సృష్టిస్తాయి మనలో ఈ వైబ్రేషన్ వల్ల. లా ఆఫ్ కరెస్పాండెన్స్ అంటే అంతర్లోకము బాహ్య లోకానికి డిఫరెన్స్ ఏంటి, 2వ నియమం. మన శరీరంలో నాగతత్వం కుండలిని భూమిలోని నాగతత్వానికి ఒక రూపం. అంటే కుండలిని శక్తి పైకి వస్తుంది అని అంటుంటారు కదా నాన్న, ఆ విధంగా ఆ కుండలిని శక్తి పైకి రావడం అనేది వైబ్రేషన్. ఈ శక్తి వాక్యం అనే సర్పరేణువుల శక్తి చైతన్యంగా మారుతుంది. అంటే మనం ఏమైతే జపాలిస్తున్నామో దాని ద్వారా సర్పశక్తి అక్కడ క్రియేషన్ జరుగుతుంది. సర్పశక్తి క్రియేషన్ జరిగి ఒక చైతన్యవంతంగా మన శరీరాన్ని మనం అనుకునేది దాన్ని ఫలింప చేయడానికి టెలిఫోన్ కనెక్షన్ లాంటిదన్నమాట ఆ మంత్రం. తర్వాత లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, పూర్వజన్మ పాపం వల్ల సర్పదోష నివారణ జరుగుతుందని పెద్దవాళ్ళు మనకు చెప్పారు, మనము అదే నమ్ముతున్నాం. పూజల వల్ల పాప విమోచనం కలిగి శుభం జరుగుతుంది. ఎలా శుభం జరిగింది, నాగశ్లోకాలు చదివి వాటికి మనకు వైర్లెస్ కనెక్షన్ పెట్టుకున్నాం కదా, ఆ కనెక్షన్ ద్వారా వచ్చేసింది. లా ఆఫ్ రిథం అంటే ఏంది, శ్రావణ మాసము సర్పచరణం అధికంగా, వర్షాలు పడ్డప్పుడు పాములన్నీ బయటకు వస్తాయి వెనుకటికి. ఆ ప్రకృతి శక్తులు స్పందించడానికి వాటికి పాలు పోస్తే మళ్ళీ తాగెళ్ళిపోతే మనుషుల్ని గర్వం అని అది శాస్త్రీయంగా పెట్టుకున్నటువంటిది. నాగం అంటే సర్పం, కుండలిని శక్తికి ప్రతీక. మానవ శరీరం చెప్పాను సుషుమ్ని నాడిలో నిద్రించిన శక్తిగా ఉంటుంది. ఇలా నాడి, పింగళా నాడి నుంచి సుషుమ్ని నాడి అంటే ప్రజెంట్లో ఉండడానికి చేయగలిగినటువంటి బాహ్య రూపానికి అనురూపంగా మనకు నాగదేవతను చూపించారు మనకి. యాక్చువల్గా సుషుమ్ని నాడి యాక్టివేషన్ చేసుకునే రోజు కాబట్టి కుండలిని శక్తిని మనం జాగృతం చేసుకునే రోజు ఆ రోజు. నాగదేవతకు అంటే భూమిలో పాలు పోయడము
ఏమా భూతత్వం. జలము అంటే ఏంది, పాలు నీళ్లు వస్తాం పుట్టలో. అగ్ని అంటే ఏంది, దీపారాధన చేస్తాం. వాయువు అంటే దీపారాధన చేస్తాం, ధూపారాధన చేస్తాం, అగరబత్తులు వెలిగిస్తాం. వాయువు అంటే. ఆకాశం అంటే మంత్రోచ్చేత చేస్తాం. శారీరకంగా మానసికంగా యాక్టివ్గా ఉండి అబ్బో దేవుడు పూజ చేస్తున్నామని ఒక పవిత్ర భావన మనలో ఎప్పుడైతే ఏర్పడుతుందో మన శరీరం దానికి అనుగుణంగా యాక్ట్ చేస్తుంది. నాగ చిత్రాన్ని రోజు చూస్తుంటాము, అభిషేకం చేసి లా ఆఫ్ రిచువేషన్, రాచుడు ప్యూరిఫికేషన్, లా ఆఫ్ వైబ్రేషన్, మంత్రోచ్చారణ, లా భక్తితో సమర్పణ చేస్తాం. భక్తితో సమర్పణ చేసే దాంట్లో మాత్రం చాలా ట్రెమెండస్ నాలెడ్జ్ ఉంది నాన్న. ఏం చేస్తామంటే ఆ రోజు నువ్వులను వేయించి నువ్వులు బెల్లము చలిమిడి ముద్దలా చేసి నాగదేవతకు ఆరగింపు పెడతాం. అంటే ఈ చలికాలంలో మనకు ఐరన్ కాల్షియం రెండు తక్కువ అవుతాయి, అవి రెండు ఇంటోళ్ళే తినాలని దేవుడి ముందర పెట్టి ఆ మంత్రోచ్చారణ ద్వారా దాన్ని పవిత్రత చేసి మనం తింటున్నాం. అది చాలా పవర్ఫుల్ అనమాట. ఫిజిబుల్గా. కాబట్టి మన పిల్లల కోసం భయం పెట్టారు, పూర్వజన పాపం అని భయం పెట్టారు. ఏదన్నా పిల్లలకు చెప్పాలంటే అదో దయ్యం వస్తుందే తింటావా లేదా, అదో పోలీసు వస్తున్నాడే తింటావా లేదా, అక్కడ ఒక డాక్టర్ వస్తున్నాడే తింటావా లేదా, ఇంజక్షన్ ఇస్తాడు అంటాం కదా. అలాగా మన పెద్దలు కూడా నాగదేవతను లాంటి సృష్టించి ఇప్పుడు పోయి ఏం చేస్తారు, పుట్టలలో పాములకు పోసేసి ఆడున్నే పాములన్నీ చచ్చిపోతాయి. వద్దురా బాబు, ఆ విగ్రహానికి మాత్రమే మీరు చేసుకోండి. ఆ విగ్రహంలో మీరన్న మంత్రం ద్వారా ఈ విశ్వంలో ఉండే చైతన్య శక్తికి కనెక్షన్ కలుగుతుంది. సెల్ ఫోన్కు ఛార్జీ పెట్టుకున్నట్టుగా మీ మనసులో ఏ కోరికున్న నాగదేవత తప్పనిసరిగా ఆ మంత్రాల వల్ల, మీ భక్తి వల్ల, మీ విశ్వాసం వల్ల, మీ నమ్మకం వల్ల మీరు మీ కుటుంబ సభ్యులందరూ బాగా ఉంటారు. హ్యాపీగా ఆనందంగా సంతోషంగా నాగచవితిలే కాదు రోజు పండుగ చేసేసుకోండి. అమ్మ, శ్రావణ మాసంలో అంటే మామూలుగా వేరే మాసాల్లో తీసుకుంటే ప్రత్యేకమైన పర్వదినం ఏదైనా వస్తే అదొక్కటే విశేషం. కానీ ఈ శ్రావణ మాసంలో మాత్రం సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు కూడా ఏదో ఒక విశేషమే. అలా తీసుకుంటే శనివారం కూడా ఏదో నోమో వ్రతమో ఏదో చేస్తుంటారని చెప్పి విన్నాను, కానీ దాని గురించి వివరణ తెలియదు. మీకు దాని గురించి తెలుసు అని నాకు తెలుసు, దాని గురించి వివరించండి. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు చేసేవాళ్ళు. అది తెలంగాణలో ఆచారం, మిగతా వాళ్ళకు ఉన్నదో లేదో మనకు తెలియదు. అయితే మేము శుక్రవారం రాత్రే ఏం చేస్తామంటే పాలల్లో బియ్యాన్ని జల్లించేసి ఆ నూక లేకుండా చేసి ఆ బియ్యాన్ని శుక్రవారం నాడు రాత్రి నానబెట్టి పెడతాం పాలల్లో. పాలల్లోనే బియ్యాన్ని ఒక పావుసేరో 2 పావుసేరలో బియ్యం నానబెడతాం. రవ్వ లేకుండా మంచి పొడుగు బియ్యాన్ని నానబెడతాం. ఆ రవ్వ నూక తీసేసి జల్లించి అంటే తీసేసి ఆ నూకని బియ్యం నేను 2 పావుసేరలో 3 పావుసేరలో నానబెడతాం. నానబెట్టి పొద్దున్నే చీరలో ఆరబెడతాం. 6 గంటలకు ఆరబెడితే 8 గంటలకు ఇసురాయిలో పెట్టి ఇసురుతాం. బట్టి బియ్యం పిండి అవుతుంది. ఆ బియ్యం పిండి అవుతుంది కదా, ఆ బియ్యం పిండికి అనువుగా చక్కెర కానీ బెల్లం కానీ తీసుకుంటాం. చక్కెర అయితే అదే ఇసురాయిలో వేసి ఇది బియ్యం పక్కకు తీసేసి ఇసురాయిలో ఇసిరేవాళ్ళం. మిక్సీలు ఎక్కడ అమ్మా, ఇప్పుడు మిక్సీలు వచ్చాయి మీకు రెడీమేడ్. కానీ మేము ఇసిరి అంత దానికి తగిన చక్కెర కూడా ఇసిరి పక్కకు పెట్టుకునేవాళ్ళం. లేదంటే బెల్లం అయితే రోట్లో వేసి దంచి ఆ బెల్లము అది కలిపి ఉండలు చేసేవాళ్ళు. ఇట్లా ఒక పెద్ద చలిమిడి అంటారు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళంతా, అలాగ చేసేసి మధ్యలో బాగా నొక్కి బొడ్డొత్తులు ఉంటాయి కదా, బొడ్డొత్తులు ఒక 5, 3 లోపల గట్టిగా పెట్టి ఈ పిండితో పేస్ట్ చేసేసి దాని నిండా ఆవు నెయ్యి పోసేసేవాళ్ళం ఒక ఎండి పళ్ళెంలో. ఇదే పిండిని 2 ముద్దలు చేసి ఇటొకటి ఇటొకటి, అంటే వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ, బీబీ నాంచారమ్మ ఇద్దరు స్త్రీలని, ఒక పురుషుడు మధ్యలో ఉంటాడని ఆ నెయ్యితో ఆ వెండి పళ్ళెంలో వెంకటేశ్వర స్వామి అంటే అప్పటి కాలంలో మాకంతా విగ్రహాలు అవి ఉండేవి కదా నాన్న, పటాలకు ప్రాధాన్యత లేదు, అప్పుడు విగ్రహాలే ఉన్నాయి మాకు. అప్పుడు ఒక పూజా గదిలో అది పూజా గదిలో టేబుల్ వేసి దేవుడి ఎదురుగా అది పెట్టేవాళ్ళం. అది పెట్టి చిన్న పిల్లలు ఎవరైతే 10 ఏళ్లలో పిల్లలు ఉంటారో పంచకట్టి కృష్ణుని వేషం వేయించి వాడి తల్లో ఒక చెంబో, ఇత్తడి చెంబో, వెండి చెంబో పెట్టి అందరి ఇళ్లలోకి వెళ్ళి భిక్ష ఎత్తుకొని రావాలి. వాడు గోవింద గోవింద, 7 కొండల స్వామి వెంకటరమణ గోవింద అని తెలిసిన వాళ్ళ ఇళ్లల్లో 9 ఇళ్లల్లోనో 10 ఇళ్లల్లోనో 3 ఇళ్లల్లోనో భిక్షం ఎత్తుకొని రావాలి, బియ్యం తీసుకొని రావాలి. అతను వెళ్తే వీళ్ళింట్లో దీపం వెలిగించారు, 7 కొండల స్వామి దీపం వెలిగించారని చెప్పుకోవడానికి తెలిసేది. ఇంకోటి మనలో అహంకారం పోవడానికి భిక్ష కోరుకోవడం. కరెక్ట్. మనలో భిక్ష కోరుకోవడం అనేది అహంకారాన్ని తొలగించడానికి సూచిక. ఎప్పుడైతే ఆ దీపాన్ని వెలిగించి పెడతారో అమ్మమ్మ 1 గంట అయింది అయిపోయింది అనేవాళ్ళు. ఏంది ఇంకా వెలుగుతుంది, తొందరగా పడతారు పిల్లలారా అని మమ్మల్ని తిట్టేవాళ్ళం. మేము 6
మా పెద్దమ్మ పిల్లల 6, ఒక 25 మంది పిల్లల ఇంటి నిండా. పెద్ద ఇల్లు. అయిపోయింది అమ్మమ్మ, అయిపోయింది. ఏయ్ కూర్చోండి అక్కడ, కూర్చోండి అక్కడ, కూర్చోండి, చెప్పు అని మా అమ్మమ్మ చెప్తే ఎప్పుడెప్పుడు కొండ ఎక్కుతుందా, ఎప్పుడెప్పుడు ప్రసాదం తినాలా అని ఎదురు చూసేవాళ్ళు. ప్రసాదం మీదనే కదా మాకు. ఆ చిన్న చుక్క వెలుగుతున్నది కూడా ఉండకుండా పూర్తిగా నిహారమే బూడిదైపోయిన తర్వాత మా అమ్మమ్మ వచ్చి ఎప్పుడు వెంకటేశ్వర శ్లోకాలు పద్యాలు ఏవో మా చేతంతా పాడించేసి, అప్పటికి 2 అయ్యేదే బాబు, ఆకలిస్తుంది అంటే నో 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 నో. అప్పటికి ఆ దేవుడికి గోవిందా అని పాటలను పాడి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం ఇంతిచ్చేవాళ్ళు, దాచిపెట్టేవాళ్ళు ఉట్టి మీద. అది దొంగతనంగా ఒక్కొక్కళ్ళ మెల్లగా తినేవాళ్ళు. అంత టేస్టీగా ఉండేది. ఆవు నెయ్యితో బియ్యము చక్కెర, అది చలిమిడి కదే, అందులో ఆవు నెయ్యితో చక్కగా దీపం పెట్టేసరికి టేస్ట్ఫుల్గా ఉంటుంది. అవి 5 వారాలు ఏదైనా కోరిక కావాలని కోరుకున్న వాళ్లకు, అంటే శనివారం రోజున ఆవు నెయ్యిలో దీపం పెట్టితే మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతుంది, శని దోషాలు పోతాయి. ఈ విశ్వమంతా వ్యాప్తి చెందినటువంటి లక్ష్మీనారాయణుడు అంటే రిలేషన్షిప్ గాలి. అందరితో నా సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి అనేది ముఖ్యమైనటువంటి కోరిక నాన్న. శని దోషాలు ఏవైతే ఉంటాయో బ్యాలెన్స్డ్ మైండ్ రాదు వాళ్ళకి, బొక్కలు అరిగిపోతాయి, కండరాలు వీక్గా ఉంటాయి. అవన్నిటి కోసము శాస్త్రీయతతో కూడుకున్నటువంటి శాస్త్రీయ పద్ధతులు. అందులో మనం ఏవేసాము, బియ్యము పాలు అనేవి మూలాధార చక్రానికి సంబంధించింది. తర్వాత బియ్యము అనేది మన ఆజ్ఞా చక్రానికి సంబంధించింది, తెల్లవి. ఆవు నెయ్యి అనేది మన మణిపూరక చక్రానికి సంబంధించి, అగ్ని అనేది సూర్యుడికి సంబంధించింది. మన బాడీలో అవన్నీ తిన్న తర్వాత ఐరన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ వస్తాయి దానికి, అది చలిమిడి ముద్ద తిన్నందువల్ల. కాబట్టి శాస్త్రీయతతో ఆలోచించినా అది చాలా గొప్ప విషయము. విశ్వానికి మనం ఏదో ఇస్తున్నట్టుగా మనం భిక్షమెత్తడము, బయట వాళ్ళందరి ఆ పరిసరాలన్నింటినీ పొల్యూషన్ లేకుండా చేయడము. అప్పుడు మనం ఏమన్నా కోరికలు కోరుకుంటే తీరుతాయి అనేది మన చాదస్తంగా పెట్టారు. నిజంగా నాకు 4 వారాలు చేస్తే ఏ కోరికైనా తీరుతుంది అనగా నేను విన్నాను. అయితే మేము ఇక్కడ మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళకేం లేవు కాబట్టి మేము ఇప్పుడు చేయటం లేదు. ఇప్పుడు తెలంగాణలో మా ఫ్రెండ్స్ అందరూ జ్యోతి పెడుతున్నాం అంటారు. జ్యోతిపిండి అంటారు అన్నమాట దాన్ని. ఇది వెంకటేశ్వర స్వామి నోము. 4 శనివారాలు వస్తే 4 శనివారాలు చేసుకోవచ్చు, 5 శనివారాలు వస్తే 5 శనివారాలు చేసుకోవచ్చు. శ్రావణ మాసంలో మాత్రమే చేస్తారు. ఇది శనివారం నోము అంటారు అప్పటి కాలంలో నాకు తెలిసి. ఇప్పుడు చాలా నోములు వచ్చాయి కాబట్టి ఏ నోములోనూ ఇదొక నోము. చలివిడి లాంటి టేస్ట్ అంతే. దాంట్లో కాజులు కిస్మిస్లు కూడా వేస్తాం, చెప్పడం మర్చిపోయా. ఇంకా మన రుచి కోసం మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు అని దాంట్లో ఆవు నెయ్యి మాత్రమే వేసి దీపం వెలిగించారు అంతే, ఇంకేం లేదు. అంటే ఇది స్టవ్ తో పని లేదు, దీపం వెలుగుతుంటుంది అంతే. పిండి దీపం వెలిగించి దీపాలు పెడతాం కదా, అలాంటిది ఈ పిండి దీపంలో దేవుడు వెలుగుతాడు. ఇప్పుడు అది కొండెక్కేంత వరకు ఆ ప్రసాదాన్ని తీసుకునే వరకు ఇంకా భోజనం చేయకూడదు. ఇంట్లో వాళ్ళు ఎవరికి పెట్టేవాళ్ళు కాదు. నిజంగా అదే పాటించాలా? అట్లక్కర్లేదు. పొద్దున్నే విన్నా, పొద్దున్నే మీ ఆయన ఆఫీస్కి వెళ్తాడు, పిల్లలు స్కూల్కి వెళ్తారు, నువ్వు దీపం పెట్టావు, దండం పెట్టుకొని వెళ్ళిపోండి అంటావు. అయిన తర్వాత నీ వీలుని బట్టి నీ పని ఇంత అయిపోయిన తర్వాత అది కొండెక్కిన తర్వాత అప్పుడు మనం టెక్నిక్ సైన్స్ చాలా వచ్చు కదా. ఇంత 1/4 కిలో నూనె పోయాం, 2 చుక్కలే వస్తాం. ఇక్కడ కూడా మన టైం ప్రకారం మారాలి సైంటిఫిక్ గా కాదమ్మా. మన కోరిక నెరవేరాలి, మన దోషాలు పోవాలి, కానీ తొందర అయిపోవాలి. అదే ఫిజికల్ వర్క్ చేయకూడదు, టైం ఇవ్వకూడదు, మళ్ళీ గబగబా కావాలి. ఎన్ని ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు. కాబట్టి కాలానుగుణంగా మన వసతి వీలును పట్టి, కానీ నమ్మకంతో ప్రేమతో చేస్తే తప్పనిసరిగా ఫలితం వస్తుంది. అమ్మ, ఒకవేళ ఉద్యోగాలకు బయటికి వెళ్ళే వాళ్ళు ఇదంతా పూజ చేసుకొని దీపం వెలిగించిన తర్వాత పూజ అంతా అయిపోయినాక ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వచ్చిన తర్వాతే అది నైవేద్యంగా తీసుకొని ఉపవాస అలా అక్కర్లేదు నాన్న. పొద్దున 6 గంటలకు పొద్దున్నే తల స్నానం చేసి పొద్దున్నే 6 గంటలకు పెట్టామనుకో 8 కల్లా అయిపోతుందిగా. కొంచెమే నెయ్యి వేస్తాం మనం, 2 గంటల కంటే ఎక్కువ ఏ నెయ్యి వెలుగుతుంది? అవునా లేదు, కొంచెం వేస్తాం. చిన్నవి ఇంతే ముద్ద చేసుకుంటాం, ఇంతే ముద్ద చేసుకొని చిన్న దీపం పెట్టుకుంటాం. మంగళగౌరి నోము చేసుకొని ఆఫీసులకు వెళ్ళి రావట్లేదా మనం? అలాగే కొంచెం తక్కువ పెట్టుకుంటాం. తక్కువ క్వాంటిటీ వేస్తే తక్కువ వస్తుంది. మీకు 8 గంటలకి ఆఫీస్కి వెళ్ళారనుకో, ఇంకొంచెం తక్కువ నెయ్యి వేస్తాం దేవుడికి. ఆయనకు తెలుసు, ఆయనకు కూడా తెలుసు.
దేవుడికి కూడా తెలుసు, మళ్ళీ మీరు ఆఫీస్కి వెళ్ళకపోతే అక్కడ బాస్ తిడతాడు. లేదంటే ఇంకొంచెం ఎర్లీగానే చేసుకోవచ్చు ఈ పూజ అంతా కూడా. 5కి స్టార్ట్ చేసుకున్నారంటే 8 కల్లా 7 కల్లా అయిపోతుంది. టైం మేనేజ్ చేసుకోవడం మన తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది, టైం మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా చేయాలన్న సంకల్పం మనిషిలో కలిగితే తప్పనిసరిగా చేసుకుంటారు నన్ను ఎవరైనా. ఆ కష్టం వస్తే ఆ టయానికి ఆ నిష్ఠ, ఆ పద్ధతి, ఆ మనసు, ఆ ఏకాగ్రత ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. నువ్వు చెయ్యి అంటే మాత్రం చెయ్యం మనం, కుదుర్లం. కానీ వాళ్ళంతలో వాళ్ళకు వ్యక్తిగతంగా అభిప్రాయం ఏర్పడితే ఖచ్చితంగా చేస్తారు. ఎంత కష్టమైనా ఇష్టంతో చేస్తారు. ఇష్టమైన పని ఎప్పుడు కష్టం అనిపించదు. కాబట్టి ఆనందంగా, సంతోషంగా, హ్యాపీగా అన్ని పండుగలు చేసుకోవాలి. పిల్లలందరూ కూడా ఈనాటి నెక్స్ట్ జనరేషన్కి ఇలాంటివన్నీ తెలిస్తే సైంటిఫిక్గా హెల్దీ ఇష్యూసే కదా, ఇందులో ఏం తప్పేం లేదు. వీలైతే చేయొచ్చు, వీలు కాకపోతే మానేయచ్చు. నో కండిషన్స్, నో కండిషన్స్. ఇప్పుడు అమ్మ 4 వారాలే చేయాలని కూడా కండిషన్ లేదు, ఒక్కటే కూడా చేయొచ్చు. ఓకే, శ్రావణ మాసంలో ఒక్క రోజన్నా చేయొచ్చు అంతే. ఒకే శనివారం నోము అంటారు దీన్ని, అంతే. ధన్యవాదాలమ్మా. నమస్తే. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి